नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आज बेला मंडल के पोनाला गांव में घर घर प्रचार चला। गांव वासियों का बीआरएस की तरफ पलड़ा भारी नजर आता हुआ दिखाई दिया। इस संदर्भ में बीआरएस नेता देवन्ना ओलोफार ने कहा है कि मंडल के हर गांव में अब बीआरएस की याद आ रही है। वो 10 साल यादगार पल थे जो विकास की ओर बढ़े थे, लेकिन चंद दिनों में ही कांग्रेस ने जनता के भरोसे को तोड़ दिया। रहा सवाल भाजपा का, तो उनको धर्म का ठेका दे दिया गया है। वो सिर्फ धर्म के नाम पर ही वोट मांगते हैं और अपनी राजनीति की रोटियां सेकते हैं। आज पोनाला गांव में घर घर पे बीआरएस का सम्मान मिल रहा है। फिर प्रमोद रेड्डी और अविनाश ने बीआरएस के कार्यकाल के विकास के बारे में जनता को बताया। एक नंबर वर सर्वे नंबर 1 नंबर वर राहते पहिले नंबर पायवानी करते हे का अरे मामा मेन बाया चांगले बोलणारे वाल्याचे म्हणजे येते कडक बोलणार नाही बोलत पुनाला गांव में हमारे यूथ लीडरों के साथ, विलेज प्रेसिडेंट और हमारे मंडल प्रेसिडेंट प्रमोद रेड्डी साहब के साथ हम लोग आज यहाँ पे कैनवसिंग को आए। यहाँ का माहौल देखे तो ऐसा लग रहा है कि हमारे सक्कू साहब तो आराम से जीत के बैठ गए, ऐसा लग रहा है यहाँ का माहौल देखे तो। बाकी स्वाभाविक कांग्रेस के बारे में बोलने में कोई मतलब नहीं है। बीजेपी वालों का तो आप तक सुनते आए अपन मोदी साहब की मन की बात सुने पर अपने काश्तकार की मन की बात कभी सुनने की कोशिश नहीं करे आज। क्यों तो आज काश्तकार लोगों का ये बीजेपी वाले तो पूरा खून ही चूस रहे इन लोग। आज हम कपास बेचने गए तो 6,000 से 7,000 के बीच बिका कपास। अभी हमारा बेचना पूरा होने के बाद अप्रैल मई में 8 से 10,000 तक पहुंच गया। आज बीजेपी गवर्नमेंट जो है खाली व्यापारियों की गवर्नमेंट है बोल के हमारे काश्तकार भाई पूरे आज हमारे टीआरएस के साथ है। आज केसीआर साहब जो काश्तकारों के वास्ते किए, इस भारत देश में कोई लीडर नहीं करा बोल के ये काश्तकार पूरे हमारे टीआरएस के साथ है और टीआरएस को वोट डाल के जिताते बोल के उन लोग बोल रहे हैं बोल के मैं ये मीडिया द्वारा बीजेपी वालों को और कांग्रेस वालों को बोलना चाहता हूँ। जय तेलंगाना। మా పొనాల గ్రామంలో ఆత్రం సక్కు గారిని గెలిపించాలని గ్రామంలో ప్రతి ఇంటింటా తిరిగి అలా ఓట్లు వేయమని కోరడం జరిగింది। ప్రజలు మాకన్నా ముందుగానే మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలకు ఆల్రెడీ ఆకర్షితులై ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు లేవు కాబట్టి వాళ్ళందరూ మేము ఇంతకు ముందే ఒకసారి కాంగ్రెస్కి ఓటేసి మోసపోయాము। ఇప్పుడు స్వచ్ఛందంగా అందరం మేము కారు గుర్తుకు ఓటేస్తామని వారే ముందుకు వచ్చి చెప్పడం జరిగింది। అలాగే మాతోటి ప్రచారంలో పాల్గొన్న బేలమండ టీంకు మా పొనాల యువకులందరికీ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను। ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు గారి తరపున ఈరోజు పొనాల గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేయడానికి మండల నాయకులు మరియు గ్రామ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి డోర్ టు డోర్ తిరగడం జరిగింది। గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలలో సగానికంటే ఎక్కువ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపివేసింది కాబట్టి నిరసన తెలుపుతూ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓటు వేస్తూ ఉన్నారు। మరియు ఈసారి పోటీ చేస్తున్న 3 ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కాంగ్రెస్, బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్లో సేవాభావం మరియు అంకిత భావం ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కుదాదా గారు ని అందరూ గుర్తిస్తా ఉన్నారు। మొన్నటి ఎలక్షన్లో కాంగ్రెస్కు మరియు బీజేపీకి ఓటేసిన వాళ్ళు కూడా
తన సేవాభావాన్ని, తన అంకిత భావాన్ని ఆత్రం సక్కు గారిని గుర్తించి అతనికే ఓటు వేస్తామని స్వచ్ఛందంగా తెలుపుతా ఉన్నారు. ఈ గాలి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆత్రం సక్కు గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ప్రజలందరూ బేలా మండలంలో పునాల గ్రామమే కాదు, ప్రతి గ్రామంలో కూడా ఇదే స్ఫూర్తితో తీసుకొని 3 పార్టీల అభ్యర్థుల్ని పరిగణలోకి తీసుకొని ఎవరు అంకిత భావంతో, సేవాభావంతో పనిచేస్తున్నారో మీరు కూడా గుర్తెరిగి తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నారు.